హనుమంతుడి అపార భక్తి, రాముని ముద్దు భక్తి. రావణాసురుడిని సంహరించిన తరువాత శ్రీరాముడు అయోధ్యకి తిరిగి వచ్చాడు. అక్కడ రాజ్యాభిషేకం జరిపారు. సీతాదేవి పక్కన ఉండగా హనుమంతుడు సేవలో నిమగ్నమై ఉండేవాడు. ఆయన ఎప్పుడూ శ్రీరాముని పాదాల దగ్గర ఉండి సేవ చేయడం, రాముని మాటలను వినడం, రాముని ముఖాన్ని చూసి ఆనందించడమే తన ధ్యేయంగా చేసుకున్నాడు. ఒకరోజు రామచంద్రుడు తన మంత్రులతో మాట్లాడుతూ అన్నాడు, నా జీవితంలో నన్ను ఎంతగా ప్రేమించినవారిలో హనుమంతుడు మొదటి స్థానం. కాని నాకు తెలియాలి ఇతని భక్తి ఎంత మేరకు నిబద్ధంగా ఉందో. అందుకే శ్రీరాముడు ఒక చిన్న పన్ను వేశాడు. అన్నాడు, హనుమంతా, నువ్వు ఈ వనం మొత్తం వెదికి నాకు కష్టమొచ్చే ముహూర్తాన్ని తీసుకురా. హనుమంతుడు వెంటనే గాలి వేగంతో వెళ్లాడు. మొత్తం అయోధ్య చుట్టుపక్కల తిరిగాడు. ఎక్కడా రాముని జీవితానికి కష్టమొచ్చే సూచనలు కనిపించలేదు. మళ్లీ వచ్చి పాదాల దగ్గర కూర్చొని భక్తివశంగా అన్నాడు, ప్రభూ, మీకు ఎలాంటి కష్టం రావడం సాధ్యమే కాదు. మీరు సత్యధర్మ పరిరక్షకులు. మీరు ఎల్లప్పుడూ విజయవంతులే. రాముడు చిరునవ్వుతో చూశాడు. పక్కన ఉన్న సీతమ్మ, లక్ష్మణుడు, భరతుడు అందరూ హనుమంతుని భక్తిని చూసి కరుణాశీలులయ్యారు. అప్పుడు శ్రీరాముడు మళ్లీ ముచ్చటగా అడిగాడు, హనుమంతా, నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తావు? ఎలా చూపిస్తావు? హనుమంతుడు వెంటనే గుండెలమీద తణుకుతూ అన్నాడు, ప్రభూ, మీ పేరును నా గుండె మాధ్యమంగా శాశ్వతంగా చెక్కించుకున్నాను. అలా చెప్పి తన ఛాతీ చింపి చూపించాడు. అందులో శ్రీరాముడు, సీతాదేవి తేలియాడుతున్నట్లు కనిపించారు. అందరూ ఆ దృశ్యాన్ని చూసి కన్నీళ్లతో నిమగ్నమయ్యారు. శ్రీరాముడు తన అధరాలపై చిరునవ్వు చిందిస్తూ హనుమంతుడిని తన ఒడిలోకి తీసుకుని గట్టి ముద్దు పెట్టాడు. హనుమంతా, నువ్వు భక్తి పరమావతారుడవు. నువ్వు ఉన్నంతకాలం నా పేరు లోకాల్లో చెలామణి అవుతుంది. అప్పటినుంచి హనుమంతుడు శ్రీరాముని పేరు పారాయణం చేస్తూ లోకక్షేమం కోసం సచరాచరాలకు ఆశీర్వదిస్తూ జీవించాడు.